జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుడి ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాక్షి గోపాల్ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం తెలుసుకుందాం. పూరీ క్షేత్రానికి సమీపంలో ఉన్న మరొక ప్రసిద్ధ క్షేత్రం సాక్షి గోపాలస్వామి ఆలయం. ఈ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలో పూరీ జగన్నాథ్ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న సాక్షి గోపాలస్వామి విగ్రహం శ్రీకృష్ణుడు మనవడి అయిన వజ్రనాభునిచే బృందావనంలో ప్రతిష్ఠించినది. ఒక భక్తుడికి సాక్ష్యం చెప్పేందుకు గాను స్వామి బృందావనం నుండి కదిలి వచ్చి ఈ ప్రాంతంలో స్థిరంగా ఉండిపోయాడు. ఈ ఆలయంలో సాక్షి గోపాలన్ పక్కన రాధాదేవి యొక్క కాంస్య విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించబడినది. ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని చరిత్ర ద్వారా తెలుసుకుందాం. పూర్వము విద్యానగరంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు తీర్థయాత్ర కొరకు బయలుదేరి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి చివరికి బృందావనం చేరుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి అతనికి అనారోగ్యం కలగడంతో అక్కడ ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడికి సేవలు చేశాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు తిరిగి మరలా సాధారణ స్థితికి వచ్చాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు బ్రాహ్మణ యువకుడితో పాటు బృందావనంలో ఉన్న గోపాలస్వామి ఆలయానికి వెళ్ళి ఆలయంలోనే గోపాలస్వామి విగ్రహం ఎదురుగా తనకు చేసిన సేవకు సంతోషించి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేశాడు. బ్రాహ్మణ యువకుడు తాను పేద బ్రాహ్మణుని, తనకు ఆమెను వివాహం చేసుకునే అర్హత లేదని చెప్పినప్పటికీ వృద్ధ బ్రాహ్మణుడు వినిపించుకోకుండా తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని కృష్ణుడి ఎదుటగా ప్రతిజ్ఞ చేశాడు. ఆ తరువాత వృద్ధ బ్రాహ్మణుడు తన గృహానికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి తన కుమార్తెను బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి వివాహం చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ అతని భార్య పెద్ద కుమారుడు మాత్రం ఈ వివాహానికి అంగీకరించలేదు. బ్రాహ్మణ యువకుడు పేదవాడు కావడంతో అతనికి ఇచ్చి వివాహం చేయడానికి వారు నిరాకరించారు. బ్రాహ్మణ యువకుడు వృద్ధ బ్రాహ్మణుని గృహానికి వచ్చి అతడు ఇచ్చిన మాట ప్రకారము తన కుమార్తెతో వివాహం జరపమని కోరగా వృద్ధ బ్రాహ్మణుడు తన భార్య కుమారుల మాటలకు భయపడి తన మనసు మార్చుకొని తాను మాట ఇవ్వలేదని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ యువకుడు ఆలయంలో శ్రీకృష్ణుని ఎదుటగా ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేయగా పెద్ద కుమారుడు కృష్ణుడే వచ్చి సాక్ష్యం చెప్తే తన చెల్లెలను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు బ్రాహ్మణ యువకుడు సరేనని చెప్పి బృందావనానికి వెళ్ళి ఆలయంలో ఉన్న కృష్ణుడి విగ్రహంను సాక్ష్యం చెప్పమని కోరగా అతడి యొక్క భక్తికి నమ్మకానికి మెచ్చిన కృష్ణుడు విగ్రహ రూపంలో సమాధానం ఇచ్చెను. తాను సాక్ష్యం చెప్పడానికి వస్తానని, కానీ ఒక షరతు మాత్రం ఉందని చెప్పాడు. తాను బ్రాహ్మణ యువకుని వెనక నడిచి వస్తానని, కానీ అతడు వెనుకకు తిరిగి చూస్తే అక్కడే స్థిరంగా ఉండిపోతానని షరతు విధించాడు. దానికి బ్రాహ్మణ యువకుడు అంగీకరించి విద్యానగరానికి బయలుదేరాడు. స్వామి యొక్క పాదాల శబ్దము వినపడుతూ ఉండగా స్వామి తన వెనకాతలో వస్తున్నాడని తెలుసుకుని ఎంతో సంతోషించాడు. తన పట్టణానికి సమీపంలో చేరుతూ ఉండగా స్వామి పాదాల శబ్దం వినబడకపోవడంతో బ్రాహ్మణ యువకుడు వెనుకకు తిరిగి చూడగా స్వామి అక్కడే స్థిరంగా ఉండిపోయాడు. అప్పుడు బ్రాహ్మణ యువకుడు ఆ ఊరిలో వారందరినీ పిలిచి స్వామి విగ్రహాన్ని చూపించాడు. స్వామి యొక్క మహత్యంను తెలుసుకుని వారందరూ ఆశ్చర్యపోయి స్వామికి నమస్కరించారు. వృద్ధ బ్రాహ్మణుడు స్వామి యొక్క మహత్యంను తెలుసుకుని ఎంతో సంతోషించి తన మాట ప్రకారము తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసెను. అక్కడ స్థిరంగా ఉండిపోయిన స్వామికి కళింగరాజులు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో రాధాదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇంతటి మహత్యం కలిగిన సాక్షి గోపాల స్వామి ఆలయాన్ని మనం కూడా దర్శించుకుని శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.